ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత మకర రాశి వారి జీవితం ఊహించని విధంగా మారబోతోంది. వీరికి ఇక అన్నీ శుభాలే. కోట్లు గడించే అదృష్టం పొందబోతూ ఉన్నారండి. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత మకర రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే శుభాశుభ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారండి. రాశి చక్రంలో మకర రాశి 10వ రాశి. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చిరరాశి, భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. మకర రాశి కాలపురుషుని కర్మస్థానము. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది. వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణం కూడా ఈ రాశిలోనిదే. మకర రాశి వారికి ఇతరులు మోసం చేయనంత వరకు ఇతరులను మోసం చేయాలన్న తలంపు రాదు. వీరికి బంధుప్రీతి ఎక్కువ. స్నేహితుల ఏడల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడము వీరి స్వభావము మరియు బలహీనత కూడా. మకర రాశి వారు అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు. ద్వేషించేవారిని ప్రేమించేవారిని కూడా సమానంగా చూస్తారు. కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. అయినా సరే పద్ధతి మాత్రము ఏమాత్రము కూడా వీరు మార్చుకోరండి. ఈ రాశి వారికి సాత్విక స్వభావము మరియు మాట మీద నిలబడే తత్వము కూడా అధికంగానే ఉంటాయి. ఈ రాశి వారు ఏదైనా సరే పనిని ప్రారంభిస్తే దానిని అంతు చూసే వరకు కూడా వదిలిపెట్టరు. తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి వీరు ఆలోచిస్తారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే వీరు ఆశించిన తర్వాతనే ఆ పనిని మొదలుపెట్టే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం మకర రాశి వారికి అసలు నచ్చదు. ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త, అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం, ఇటువంటి ముఖ్య లక్షణాలన్నీ కూడా వీరికి ఉంటాయండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విషయాల్లో కూడా వీరికి కోరుకున్న విధంగా వీరికి అనుకూల వాతావరణం అయితే కనిపించబోతూ ఉందండి. శ్రమకు తగిన ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. బంధుమిత్రులతో కలిసి చాలా ఆనందకరమైన జీవితాన్ని కూడా వీరు గడుపుతారు. పనులను, విషయాలను కూడా సాగదీయవద్దు. త్వరగా పూర్తి అయ్యేలాగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటే వీరికి ఎంతగానో మేలు జరుగుతుంది. ఆదిత్య హృదయం చదవడం వీరికి చాలా మంచిది. అనుకున్న పనులను అనుకున్నట్లుగా పూర్తి చేసే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో మంచి శుభ ఫలితాలు అయితే ఉంటాయండి. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని కూడా పెంచుతుంది. మీ బుద్ధి బలంతో ఎటువంటి పరిస్థితిలోనైనా సరే మీరు ఎదుర్కొనగలుగుతారు. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు మీకు చాలా ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయండి. వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు చాలా అవసరమవుతాయి. సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. ప్రారంభించిన పనులను పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన విషయాల్లో ఆటంకాలు ఎదురుకాకుండా ముందు చూపుతో వ్యవహరించినట్లయితే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. క్రమంగా అనుకూలత అనేది ఏర్పడుతుంది. శ్రీ విష్ణు ఆరాధన మీకు ఎంతగానో మేలును కూడా కలిగిస్తుందనే చెప్పాలి. ఈ మకర రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీరు జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అద్భుతమైనటువంటి మార్పులను మీరు చూడబోతున్నారు. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా వీరి జీవితం వీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి విధంగా మారబోతూ ఉంది. ఇక వీరికి అన్నీ కూడా శుభాలే. కోట్లు గడించే అదృష్ట యోగం వీరి జీవితంలో కలగబోతూ ఉంది. మీరు కోటీశ్వరులు కాబోతున్నారు అని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, కెరియర్, ఆర్థికం, ఆరోగ్యం పరంగా కూడా మకర రాశి వారికి ఏ విధమైన మార్పులు కలగబోతున్నాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాది మకర రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే కనుక మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మొదటి 4 నెలలు గురి గోచారం మరియు శని గోచారం అనుకూలంగా లేకపోవడం చేత వ్యాపారం సామాన్యంగానే సాగింది. వ్యాపారంలో పని ఎక్కువగా ఉండడం, చేసిన పనికి తగిన లాభాలు రాకపోవడం చేత మీరు కొంత ఇబ్బందికి కూడా గురి అయి ఉన్నారు.
ఈ సమయంలో వ్యాపారానికి తగిన లాభాలు లేకపోవడంతో మీరు చాలా ఆర్థిక సంస్థల నుండి ఆర్థిక సాయం తీసుకునే అవకాశాలు కూడా ఈ సమయంలో ఉన్నాయండి. ఈ సమయంలో మీరు చెప్పే మాటకి చేసే పనికి కూడా సంబంధం లేకుండా చేసి ఉంటారు. కానీ సంవత్సరం అంతా శని గోచరం 2వ ఇంటిలో ఉండడం, శని దృష్టి 4వ ఇంటిపైన, 8వ ఇంటిపైన మరియు 11వ ఇంటిపైన ఉండడం చేత మీరు మీ యొక్క వ్యాపార అభివృద్ధి విషయంలో ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉందండి. ముఖ్యంగా మీ యొక్క వ్యాపార భాగస్వామ్యులు మీకు సరైన సహకారం అందించకపోవడం లేదా మీరు చేపట్టిన పనులు ఆలస్యం కావడం చేత మీరు కొన్నిసార్లు ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోలేకపోయారు. దాని కారణంగా ఎదుటివారి యొక్క నమ్మకాన్ని కూడా మీరు ఈ సమయంలో కోల్పోయారు. కానీ ఇప్పటి నుండి కూడా గురువు గోచరం 5వ ఇంటికి మారడంతో వ్యాపారంలో చాలా అనుకూలమైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. గతంలో ఉన్న ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోవడం చేత మీరు కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోగలిగారు. విదేశాల నుండి కానీ, అనుకోని వ్యక్తుల నుండి కానీ, పెట్టుబడులు కానీ, ఆర్థిక సహాయం కానీ ఈ సమయంలో అందే అవకాశం కూడా ఉంటుంది. గతంలో మీకు ఆర్థిక సహాయం అందించిన వారు ఈ సమయంలో ముందుంటారు. మీరు చేపట్టిన పనులు చేసుకున్న ఒప్పందాలు కూడా చాలా మంచి లాభాలను కూడా ఈ సమయంలో కలిగిస్తాయి. ఈ సంవత్సరం అంతా రాహు గోచరం 3వ ఇంటిలో ఉండడం చేత మీరు ఆటంకాలు అనేవి ఎదురైనప్పటికీ కూడా ఉత్సాహం అనేది తగ్గకుండా పనిచేయగలుగుతారు. మరియు ఎంత కష్టపడైనా సరే అనుకున్న విధంగా వ్యాపారంలో అభివృద్ధి సాధించాలనేటటువంటి తపన, పట్టుదల మీలో పెరగడం చేత మీరు నిరంతరం శ్రమ కూర్చి అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మీరు చేసుకునే వ్యాపార ఒప్పందాలు మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కూడా ఇస్తాయి. అలాగే ఈ సంవత్సరం వ్యాపారం చేసే ప్రదేశంలో మార్పు జరగడం కానీ లేదా కొత్త వ్యాపారం మీ యొక్క వ్యాపార శాఖలు ప్రారంభించడం కానీ చేస్తూ ఉంటారు. దీని కారణంగా మీ యొక్క వ్యాపారం అనేది మరింత అభివృద్ధి చెందడం అయితే ఈ సమయంలో సాధ్యపడుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకు అయితే ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుందనే చెప్పాలండి. ఈ రాశి వారికి ప్రారంభంలో ఉద్యోగంలో కొన్ని సమస్యలు అనేవి ఏర్పడినప్పటికీ కూడా మిగిలిన సంవత్సరం అయితే చాలా అనుకూలంగా ఫలితాలను ఇస్తుంది. గురువు గోచారం 4వ ఇంట్లో ఉండే సమయంలో మీరు మీ యొక్క ఉద్యోగంలో ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి రావడం వల్ల కానీ లేదా మీకు కేటాయించిన పనులు ఎక్కువగా ఉండడం చేత కానీ ఈ సమయంలో మీరు మీ పైన పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దాని కారణంగా మీరు చాలాసార్లు అసహనానికి కూడా గురి అయి ఉంటారు. అంతేకాకుండా కొన్నిసార్లు మీరు నిజాయితీగా మీ పై అధికారులు చెప్పిన పని చేయడం ప్రారంభించినప్పటికీ కూడా అనుకోని సంఘటనల కారణంగా మీరు చెప్పిన సమయానికి పనులు పూర్తి చేయలేకపోతూ ఉంటారు. దాని కారణంగా పై అధికారుల యొక్క కోపానికి గురి కావడమే కాకుండా వారి యొక్క నమ్మకాన్ని కూడా మీరు కోల్పోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సమస్య దానంతటా అదే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో ఎక్కువగా బాధపడాల్సిన అవసరం అయితే లేదండి. ఈ సమయంలో మీరు వృత్తిలో మార్పు కొరకు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా సరైన ఫలితం అనేది రాకపోవడం చేత మీరు నిరాశకు లోనే అవకాశాలు అయితే ఉంటాయి. అంతేకాకుండా మీకు రావాల్సిన పదోన్నతి కూడా వాయిదా పడడం కానీ లేదా అనుకున్న స్థాయిలో రాకపోవడం కానీ జరగవచ్చు. ఈ సంవత్సరం అంతా శని గోచరం 2వ ఇంటిలోనే ఉంటుంది కాబట్టి ఉద్యోగపరంగా కొన్ని ఒడిదుడుకులు నేర్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా గురువు గోచరం కూడా అనుకూలంగా ఉండకపోయే సమయంలో ఈ సమయంలో మీరు ఉద్యోగంలో పని ఒత్తిడి కూడా అధికంగానే మీకు కనిపిస్తుంది. ఉద్యోగంలో మీకు ఇబ్బందులు కలిగించాలని చూసేవారు కూడా ఎక్కువ అవుతుంటారు. ఈ సమయంలో మీరు చేసే పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ మీరు వాటికి నిరుత్సాహపడకుండా మళ్ళీ కూడా ప్రయత్నించడం వలన వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ విధంగా వచ్చే ఆటంకాలు మీరు చేసే పనులలో ఉన్నటువంటి లోపాలని తగ్గించి ఆ పనిలో మిమ్మల్ని నిపుణులుగా మారుస్తాయి. కాబట్టి ఆటంకాలు వస్తున్నాయని కుంగిపోయే అవకాశం అయితే లేదు. శని దృష్టి 4వ ఇంటిపైన, 8వ ఇంటిపైన మరియు 11వ ఇంటిపైన ఉండడం చేత మీరు కొన్నిసార్లు చేసే పనులకి అవమానాలు ఎదురవ్వడం కానీ మీరు చేసిన పనిని బట్టి ఎదుటివారు మిమ్మల్ని అంచనా వేయడం కానీ చేసే అవకాశం కనపడుతున్నాయి. చూసారు కదండి, మకర రాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు అయితే మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.